జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో ఉప ఎన్నిక. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఈజీగా విజయం సాధించింది కాంగ్రెస్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనూ గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. అందుకోసం మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని ఒక్కో డివిజన్ కి 2 కార్పొరేషన్ చైర్మన్ల చొప్పున ఇన్ఛార్జీలుగా నియమించాలని నిర్ణయించారు. 10 నుండి 15 బూత్లకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇన్ఛార్జ్ గా ఉండాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. మొత్తంగా 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యత అప్పగించనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో ఉప ఎన్నిక. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు ఒకవైపు ఉంటే, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేయాల్సినటువంటి కసరత్తు మీద ఇప్పటికే పార్టీ మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దీని మీద ఫోకస్ చేశారు. ఉదయం మంత్రుల నివాసంలో ఈ సమావేశం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు, అలాగే మంత్రి వివేక్, మిగతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించాలనేటువంటి నిర్ణయానికి పార్టీ వచ్చింది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ ఉప ఎన్నికల్లో వారి సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. డివిజన్కి ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే 10 నుంచి 15 బూతులు ఉండేలాగా వారికి బాధ్యతలు అప్పగించాలనేటువంటి నిర్ణయానికి పార్టీ వచ్చింది. అందుకు సంబంధించినటువంటి ఎంపిక కూడా జరిగింది. 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇమ్మీడియట్గా ఆ డివిజన్లకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే ఓటర్ల మ్యాపింగ్, అలాగే బూత్ వారీగా ఓటర్ మ్యాపింగ్ కూడా చేయాలని పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ కసరత్తు అంతా పూర్తి చేసింది. ఇప్పటికే అధికారికంగా ఆ నియోజకవర్గంలో జరగాల్సినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలన్నీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని అంతా కూడా తిరిగి డివిజన్కి, అలాగే పార్టీ ఓటర్కు రీచ్ అయ్యేలాగా నాయకులందరినీ కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం 18 మంది కార్పొరేషన్ చైర్మన్లకు డివిజన్ వారీగా బాధ్యతలు అప్పగిస్తుంది. ఇక క్షేత్రస్థాయిలో బూత్ వారీగా కూడా ఎమ్మెల్యేలు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా బాధ్యతలను అప్పగించి బరిలో దించేటువంటి ఆలోచన కనపడుతుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈ వ్యవహారం అంతా కూడా పార్టీ పూర్తి స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలను